వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పుల్ లాంటిది. మనం కడప జిల్లా ప్రొద్దుటూరు పాత మార్కెట్ నుంచి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజ గావించుకొని సుందరాచారి వీధి, గాంధీ రోడ్డు, బల్లారంలోని బుడాయపల్లెలోని ఆంజనేయ స్వామి విగ్రహం గారించి పూజలు గావించుకొని నేరుగా అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి విచ్చేయడం జరిగినది. బైక్ ర్యాలీతో ఆ ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అంటూ భక్త బృందం హైందవ శంకారావం లాగా మోగించుకుంటూ జై శ్రీరామ్ అని భక్త బృందం వారు, దశమందం బ్రదర్స్ వారు, శివశక్తి వారు, గోవింద గోశాల మరియు గో సంరక్షణ వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్త బృందం వారి మాటల్లోనే విన్నాము. ర్యాలీ ఏ విధంగా వచ్చింది, ఏం కదా. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఏకే టీవీ న్యూస్ ఛానల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి మాటల్లోనే విన్నాము. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ భక్త బృందం, గో సంరక్షణ సమితి, శివసేన, శివశక్తి మరియు మా ఎల్లవేళలా మేమున్నామంటూ వస్తున్న ఏకే న్యూస్ వారికి ద్వారా ఈ యొక్క హనుమత్ జయంతి ర్యాలీ మహోత్సవాన్ని ప్రొద్దుటూరు పట్టణంలోని పాత మార్కెట్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దర్గా బజారు, సుందరాచార్ల వీధి, గాంధీ రోడ్ మరియు బొల్లారంలోని ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర వెళ్ళి అక్కడ నుండి రాజీవ్ సర్కిల్, శివాలయం సర్కిల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న హనుమాన్ మందిరాన్ని చూసుకొని మన ప్రొద్దుటూరు పట్టణంలో అత్యుత్తమంగా ఈ ఆలయాన్ని నిర్మించిన సురేష్ గారికి, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ హైందవ సోదరులందరికీ మహిళామణులతో కలిపి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా వల్ల ఎటువంటి చిన్న తప్పిదం జరిగి ఉన్నా మమ్మల్ని క్షమించవలసిందిగా మరీ కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరులోని రామభక్తులు, హనుమ భక్తులు అందరూ విచ్చేసినందుకు వీరందరికీ పేరు పేరున దశమందం బ్రదర్స్, జై శ్రీరామ భక్త బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఏకేటీ న్యూస్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ శోభాయాత్ర ఎందుకు చేయాలా అనే వాళ్ళకు సందేశం ఏ విధంగా ఇస్తున్నారో మనం దశమందం బ్రదర్స్, జై శ్రీరామ్ భక్త బృందం వారి నుంచి తెలుసుకుందాం. ఒక్క నిమిషం ఉండు. సకల ఫలితాలకు ఈ బాబాయికి ఇచ్చి జై శ్రీరామ్. మన హిందూ సనాతన ధర్మంలో మనము మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీ ఆంజనేయ స్వామి గారిని. ఎందుకనగా వారు విజయకేతనంలో ప్రతి విషయంలో కూడా ఆయనను స్మరించుకున్న, ఆయనను తలుచుకున్న, ఆయన దండం పెట్టుకొని బయలుదేరిన వారందరికీ కూడా విజయాలు వస్తాయి. కారణం ఏమంటే భయము అనే ఒక పదము ఆ హనుమంతుని దగ్గర చెల్లుబాటు కాదు. ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా మన ప్రొద్దుటూరులో మనం జరుపుకున్న ఈ హిందూ హైందవ శంకార యాత్రకు విజయయాత్రను చేశాం మనమందరం కలిసి. ఈరోజు జరిగిన ఈ శోభాయాత్రలో చాలామంది హిందువులు, హైందవులు అందరూ కలవలేకపోయాము అనే ఒక విషయం మాకు అర్థమవుతోంది. మా పుల్లారెడ్డి గారు అన్నట్టుగా చాలామంది అయ్యో మేము ఈ యొక్క ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాము, ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరూ ఎంతో ధన్యులు, ఎంతో పుణ్యం చేసుకున్నవారు అనే ఒక పదం మేము విన్నాము 10 మంది నోట.
ఆ పుణ్యాన్ని మీకు కూడా అందరికీ కలగాలని ఆ భగవంతుని శ్రీ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈయనను తలిచిన వెంటనే భయాలు ఉండవు, ఎటువంటి ఆపదలు ఉండవు. కావున ఇట్లా ఆపదలు ఉండకూడదనే ఉద్దేశంతో గత 1.5 సంవత్సరం నుండి మా దశమందం బ్రదర్స్ తరపున ప్రతి ఒక్క బైకుకు హనుమాన్ జెండాలు ఇస్తున్నాము. ఎందుకనగా అంటే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బండి స్టార్ట్ చేసేటప్పుడు ఆ హనుమంతుని జెండాను చేతులార తగిలి ముక్కొని బయలుదేరిన ఏ విషయమైనను వాళ్లకు అపజయం అనేది ఉండదు అని మాకు పూజ్యులు గండి ఆంజనేయ స్వామి గారు పూజారి గారు తెలియజేశారు. ఆ యొక్క విషయాన్ని ప్రజలకు, భక్తులకు, హనుమంతుని భక్తులకు, శ్రీరామ భక్తులకు అందరికీ మంచి జరగాలని ఆ సంకల్పంతో మేము ఇప్పటికీ 34,000 జెండాలు ఇప్పటికీ పండ్లకు కట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము నిలుపుదల చేయము. ఇప్పటికి కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తామని కావలసిన వారు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై గోమాత. అంజనీ పవన సుత హనుమానికి. యావత్తు ప్రపంచమంతా హర్షించదగ్గ రోజు వైశాఖ మాసం బహుళ దశమి. అంజనీ పవన పుత్ర హనుమాన్ యొక్క జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా మన యొక్క సనాతన హైందవ హిందూ సోదరులందరం కూడా ముక్తకంఠంతో నామస్మరణ చేస్తూ ప్రొద్దుటూరు పట్టణంలోని పురవీధుల గుండా ఈ యొక్క శోభాయాత్రను నిర్వహించుకున్నాం. శోభాయాత్రకు ముఖ్య కారణం పాపాలు కానివ్వండి, భయాలు కానివ్వండి, భూత ప్రేత పిశాచాలు కానివ్వండి, కేవలం జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం అనగానే వాటన్నిటికీ కూడా చెక్కు పెట్టేటువంటి అవకాశం ఉంది. మనకు అన్ని కష్టాలను, దుఃఖాలను తొలగిపోవడానికి ఆ హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే చాలు. అందుచేత మేము గత 1.5 సంవత్సరం నుండి వాహనాల మీద వెళ్తున్నటువంటి మా హైందవ సనాతన ధర్మ భక్తులందరికీ, సోదరి సోదరిమణులకు అందరికీ శుభప్రదం కావాలని, శుభం కలగాలని, అపజయాలు వారి చెంత చేరకుండా ఉండడానికి ప్రతి ఒక్క వాహనానికి కాషాయపు హనుమాన్ జెండాను కట్టడం జరిగింది. మున్ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామనేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మేము తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి 2 చేతులతో హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంజనీ పవన సుత హనుమానికి. శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమ జయంతి పండుగని సందర్భంగా ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, దశమందం బ్రదర్స్కి ప్రస్తుతం ముఖ్యంగా ప్లస్ శివశక్తి వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సాయంకాలము శివాలయం సెంటర్లో మజ్జిగ ఏర్పాటు చేయడం అనేది, దానికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి, మల్లికార్జున గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏందైనా జై గోమాత. జై జై గోమాత. మన హిందూ బంధువులు అందరికీ ఈరోజు హనుమంత్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై గోమాత. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులోని యావత్ హిందూ సమాజము ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నందుకు హిందూ సమాజానికి మరియు శ్రీరామ భక్త బృందానికి, గోసేవకులకు, గోవింద గోశాల బృందానికి అందరికీ, శివశక్తి మరియు యావత్ హైందవ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాల్లో ప్రతి ఒక్క హిందువు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ముందు జరగబోయే ఇటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాల్లో ప్రతి ఒక్క హైందవ సోదరుడు పాల్గొనాలి. మనకు ధార్మిక కార్యక్రమాలే కాకుండా ఇటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు కూడా మన హిందూ సమాజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమైనవి. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలే కాకుండా ఇటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన
ప్రతి ఒక్క హిందూ సోదరుడు చైతన్యం రగిలి ఈ యొక్క హిందూ సమాజాన్ని రక్షించేదానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకునే విధంగా ఇటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు ముందుగా మరిన్ని జరిగి అందులో ప్రతి ఒక్క హిందూ యువకుడు యువకులు అందరూ పాల్గొనాలని ఇప్పటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హనుమత్ జయంతి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ రోజు జరిగిన ఈ శోభాయాత్రలో ప్రతి ఒక్కరికి సనాతన ధర్మము, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి వచ్చే జనరేషన్స్ అందరికి కూడా తెలియజేసేటట్టు ఈరోజు ఈ శోభాయాత్ర నడిపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి ఆధ్యాత్మికంగా భక్తి పారవశ్యంగా వచ్చే పిల్లల యొక్క జనరేషన్స్కు అర్థమయ్యేటట్లు చేస్తే మన దేశభక్తికి, దేశ రక్షణకు, హైందవ సంస్కృతికి ఎంతో మనము కృషి చేసినట్లు ఉపయోగపడుతుందని మేము వాంఛిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి అంటే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ సోదరీమణులకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో పాత మార్కెట్ నందు స్టార్ట్ అయ్యి శోభాయాత్ర, హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర స్టార్ట్ అయింది. అక్కడ దీక్షు ఫుడ్ వారు మంచి టీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు హనుమాన్ యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమము సుందరాచార్ల వీధి నుంచి గాంధీ రోడ్డు మరియు బొల్లవరంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అక్కడ పూజలు నిర్వహించుకొని అక్కడ వారు కూడా తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమము జమ్మలమడుగు రోడ్డు నుంచి రాజీవ్ సర్కిల్, పుట్టపర్తి సర్కిల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళి ఇక్కడికి అభయాంజనేయ స్వామి సురేష్ నగర్ నుంచి అత్యుత్తమైన ఈ దేవాలయము చాలా ఇక్కడికి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. దేవాలయం చూడగానే ఇక్కడ కూడా వీరు తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా హైందవ సోదరుడు, యువకులకు నేను తెలియజేయడం ఏమనగా మన హైందవ సనాతన ధర్మం యొక్క పండుగలు అయితేనేమి, జన్మదినాలు అయితేనేమి, మన దేవుళ్ళ యొక్క కార్యక్రమాలు కొంతమంది మర్చిపోయే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతోమంది హైందవ సోదరులందరూ కలిసి దశమందం వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే యువకులకు ఈరోజు హనుమాన్ జయంతి అంటే ఏందని మనం తెలియజేయడమే కాకుండా ఈ శోభాయాత్రలో యువకులను మనము పాల్గొనడం చేయడం వల్ల రాబోయే రోజుల్లో మన యొక్క సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ఈ సనాతన ధర్మం బాగుంటే దేశ ప్రజలే కాదు ప్రపంచంలో ఏ ప్రజలు కూడా మనశ్శాంతిగా నిద్రపోతారు, ప్రశాంతంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి ప్రతి హైందవ సోదరునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏకే న్యూస్ ఏ విషయానైనా కూడా ప్రజలకు మొదటగా ఏ విషయానైనా కూడా తెలియపరిచే ఏకే న్యూస్ అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మీడియా వాళ్లకు, పోలీసు వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా హైందవ సమాజం పొద్దుటూరు చాలా యాక్టివ్గా ఉందని చెప్పడానికి ఇలా ఈ ఉదాహరణలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పొద్దుటూరులో చాలా కార్యక్రమాలు రెగ్యులర్గా మనం చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు హనుమాన్ శోభాయాత్ర అద్భుతంగా చేశారు. సో ముఖ్యంగా జనాలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమి అంటే హనుమాన్ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడానికి రాబోయే కాలంలో చాలా రకాల కార్యక్రమాలు హైందవ సమాజం తరఫున చేస్తూ ఉన్నాము. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. సో ముఖ్యంగా మనం ఈరోజు శోభాయాత్ర పురవీధులు గుండా చాలా బాగా అద్భుతంగా జరిగింది. అట్లాగే ప్రజలందరూ కూడా చాలా బాగా వీక్షించారు. మేము కూడా పార్టిసిపేట్ చేసింటే బాగుందని చాలామంది నేను గమనించాను. సో ప్రజలందరూ కూడా వచ్చే రాబోయే కాలంలో యువత కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా ఇలాంటి శోభాయాత్ర కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అందరికి కూడా సో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శ్రీరామ భక్త బృందం వారికి, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కష్టపడి చేయాలి. మాదిరిగా దశమందం బ్రదర్స్కు ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మన గోసం రక్షణ సమితి, అలాగే హిందూ సంఘాలు, మా శివశక్తి తరపున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముఖ్యంగా ఆఖరణ మనకు అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చాము. మనం ఇక్కడ చూస్తున్న ఈ గుడి చాలా మాకు బాగా సురేష్ అన్న గారు చాలా పరిచితులు.
సో ముఖ్యంగా ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చి ఆఖరణ మేమందరం కూడా దర్శించుకొని ఇక్కడ అన్నప్రసాదాలు తీసుకున్నాము. సో అన్నగారు మాకందరికి కూడా తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. సో వారి తరపున మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రొద్దుటూరు యావత్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏకే న్యూస్ వారికి, పోలీస్ వ్యవస్థకు, మున్సిపాలిటీ వ్యవస్థకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శివశక్తి పుల్లారెడ్డి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై. సత్యవతి నామవిషయ, సాయి మనోజ్, సాయి మనోజ్, సాయి భవన్ తేజ, సాయి భవన్ తేజ నామవిషయ, వెంకట సుబ్బరాజశేఖర్, వెంకట సుబ్బరాజ పెళ్లి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి లక్ష్మీపతి, లక్ష్మీపతి నామవిషయ, రోహిణి, రోహిణి నామవిషయ, పద్మావతమ్మ, పద్మావతం నామవిషయ, షణ్ముఖ, షణ్ముఖ నామవిషయ, ఎలిసెట్ల గోత్రం, ఎలిసెట్ల గోత్రం, మహేశ్వరి నామవిషయ, సర్వత్మనారాయణ, రేణుల గౌతమ్ స్వామి, గోత్ర భాస్కర్, భాస్కర్ సుబ్రత్నమ్మ, సుబ్రత్మ నామవిషయ, శివరాం, శివరామ, లక్ష్మి, లక్ష్మీ నామవిషయ, నిత్యశ్రీ, నిత్యశ్రీ నామవిషయ, భానుప్రకాష్, భానుప్రకాష్ నామవిషయ, ఏకే టీవీ న్యూస్, ఏకేపీ వ్యాపారం వృత్తం ధర్మార్థ కామ సురేంద్ర, సురేంద్ర నామవిషయ, కోటేశ్వరి, కోటేశ్వర నామవిషయ, ప్రశాంత్, ప్రసాద్ నామవిషయ, అలేఖ్య, అనేక నామవిషయ, రితిక్, నామవిషయ, హరి, హరి సంకటమానవ సేవదేన విజయ అభయ ఆయన ఆరోగ్య. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై బజరంగబలి. కొంచెం స్వడికాయ వాక్యం హిందూ హైందవ సోదరులు అందరూ బాగుండాలని చెప్పి దయచేసి పట్టణ ప్రజలందరూ సకల కులాలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో అందరం ఉండాలని భగవంతుని మా యొక్క శ్రీరామ భక్త బృందం తరపు నుంచి ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. స్వామి మీరు హారతిలోనే స్వామి మీ హారతిలోనే మన యొక్క సైనికులు, భారతదేశ సైనికులు విజయం సాధించాలని చెప్పి ఆయనను జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సైనికులకు అన్ని వేళలా ఆయుధాలను, శక్తి సామర్థ్యాలను ప్రసాదించమని ఆ ప్రసన్న అభయాంజనేయ స్వామి శ్రీరామ్. శ్రీరామ్. కన్నో హనుమాన్ విజయోదయ మహాజాలం కొత్త పెళ్ళికి ఏం సరిగా లైటింగ్ రాలేదే. ఈయన తొందరగా అవుతుందిలే, లైటింగ్ బాగా వచ్చాడు. తీసుకున్నాం తొందరలో హిందుత్వాన్ని బలపరిచేటట్టు సంతానాన్ని పెంచుతాం. పెంచాల. జై శ్రీరామ్. 6 మంది ఒక ఎత్తు ఇడతకు